హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ఈ స్టోరీలు కేవలం ఒక జరిగిన స్టోరీలు మాత్రమే చెప్పబడింది. ఎవరు సీరియస్గా తీసుకునకండి. కేవలం అనుభవంతో చెప్పిన స్టోరీలు మీ అనుభవంలో తెచ్చుకోండి అంతే. ఏది కూడా మనసుకి తెచ్చుకోకండి. ఒకరు క్వశ్చన్ వేసిండ్రు, అదేమిటంటే ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయికి పేరెంట్స్ లేరు, ఆస్తి కూడా లేదు. కష్టం సుఖం అన్నీ నేనే అని చెప్పి చేసుకున్నాడు. అమ్మ నాన్న యాక్సెప్ట్ చేశాక వాళ్ళ పెళ్ళాన్ని మొదటి కాన్పు తను చూసుకోవాలిగా. చూసుకోలేదు. మెడిసిన్ కూడా యూజ్ చేయలేదు. దేవుడు దయ వల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయ్యింది. షీ హీజ్ సేఫ్. అమ్మాయిలు కట్నం తేవాలి, కానుపులకి చూసుకోవాలి. ఏ రాజ్యాంగంలో ఉందండి? అసలు సర్వస్వం చేస్తాము, గుడ్డు చాకిరి చేస్తూ ఇంకా కట్నం కానుపులు ఎందుకు చూసుకోవాలి? అయినా పుట్టిన పిల్లలు మగవాడి వంశం అయినప్పుడు ఖర్చు ఎందుకు అమ్మవాళ్ళు పెట్టుకోవాలి? కరెక్టే కదా. ఆడది సర్వం ఇస్తుంది. నా అనుకున్న వాళ్ళను వదిలేసి వచ్చి గొడ్డు చాకిరి చేస్తుంది. అలాంటప్పుడు కట్నం ఇవ్వాల్సి అవసరం ఏంటి? నిజం కదా. ఆడవాళ్ళు అమ్మా నాన్నలతో గారాబంగా పెరిగి కట్న కానుకలతో ఎన్నో అప్పులు చేసి తల్లిదండ్రులను ఒక బిడ్డకి పెళ్లి చేస్తే ఆ మగాడు, పెళ్లి చేసుకున్న మగాడు కట్నం కానుకలతో ఆశపడి అమ్మాయిని హింసిస్తాడు. ఇది చాలా జరుగుతున్నాయి ఈ సొసైటీలో. అంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడం కాకుండా వాళ్ళ కట్నం గురించి ఆశపడుతున్నారు. కేవలం కట్నం కోసమే మ్యారేజ్ చేసుకుంటున్నారు. అయితే కొందరు అయితే మరీను కట్నం తీసుకురాలేవు అని కొట్టడం, తిట్టడం, ప్రతిసారి హింసించడం ఇవన్నీ జరుగుతున్నాయి కొందరి లైఫ్లో. అంటే వాళ్ళ అమ్మా నాన్నలతో గారాబంగా పెరిగి ఈ అమ్మాయి మ్యారేజెస్ చేయడానికి అప్పులు చేసి మరీ కట్నం ఇస్తున్నారు. అంటే ఎంత బాగా చూసుకోవాలి అతను మగాడు. కానీ ఇతనికి చేతన కాకపోతే పని చేయడానికి ఒక కట్నం కానుకలతో ఒక అమ్మాయి ఇచ్చిన వరదక్షిణం తీసుకొని ఆశపడుతున్నాడంటే వాడు ఎంత మూర్ఖుడో మీరే అర్థం చేసుకోండి. మీకంటూ ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్ పెట్టుకోండి. కట్న కానుకలతో అది ఎక్కువ రోజులు ఉండదు. నీకు జీవితాంతం ఉండేది నీ భార్య మంచి గుణం, మంచి లక్షణం. అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.